అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమరావతిపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ ప్రేమ పుట్టుకొచ్చి కేంద్రం అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు రుణాన్ని శాంక్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అది రుణంగా కాకుండా గ్రాంట్గా మంజూరు చేయండి అంటూ అమరావతి మీద ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పు మొదలైందని, ఆయనకి అమరావతి మీద ప్రేమ పుట్టుకొచ్చిందని, అమరావతి అభివృద్ధి కోసం ఆయన అంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పార్లమెంట్లో ఒక డిమాండ్ చేయించారని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు రుణంగా శాంక్షన్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని గ్రాంట్గా శాంక్షన్ చేయండి అంటూ మిథున్ రెడ్డి పార్లమెంట్లో అడిగాడు. ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? ఉన్నట్టుండి ఒక్కసారిగా అమరావతి మీద ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు 2014లో అమరావతి రాజధానిగా తీర్మానం చేసినప్పుడు కూడా అప్పుడేం అబ్జెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేశారు. ఒక్కసారి 2019లో అధికారంలో రాగానే అమరావతిని వ్యతిరేకిస్తూ 3 రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. పోనీ దాన్నేనే సక్రమంగా చేశారంటే అది లేదు. అంటే ఊరికే జనాల దృష్టిని మరల్చడానికో లేదంటే రకరకాల అవకతవకలకి పునాది వేయడానికో ఏవో ప్రయత్నాలు చేశారన్నట్టుగా మనం చూసాం. అంటే సార్వత్రిక ఎన్నికల్లో అసలు ఇంత ఘోర పరాజయానికి కారణం 3 రాజధానుల అంశమే అంటూ జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందుకే ఇప్పుడు అమరావతి అభివృద్ధి కోసం ఏదో వైఎస్ఆర్సీపీ నుంచి ఉడతా భక్తిగా ప్రయత్నం చేయాలనే పార్లమెంట్ వేదికగా చేసుకొని ఆయన ఇటువంటి డిమాండ్ కేంద్రాన్ని దృష్టికి తీసుకువెళ్ళాడు అనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అదేం కాదండి. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించారు, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందుండే పెద్ద టాస్క్ ఏంటంటే పార్టీ మనుగడ. పార్టీ వచ్చే 5 ఏళ్లలో లేదా 2029 వరకు ఉంటుందా ఉండదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అందరికి అదే డౌట్. అవును, ఎందుకంటే కీలకమైన నేతలందరూ మొహం చాటేస్తున్నారు, ఇంకొంతమంది సైలెంట్ అయిపోతున్నారు, ఇంకొంతమంది బయటికే రావట్లేదు, మరి కొంతమంది పక్క పార్టీ వైపు చూస్తున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో అప్పటి వరకు పార్టీని నిలబెట్టుకోవాలి, దాన్ని కొనసాగించాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతిని వ్యతిరేకించడం వల్ల ఓడిపోయారనో, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని ఓడిపోయారనో, రకరకాలు ఇంకా కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అంతకు మించి ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్ని అవహేళన చేశారనో, లేదా నిరుద్యోగ సమస్య తీర్చలేదనో, పథకాలు ఒక్కటే ఇచ్చేస్తే సరిపోద్దా, అభివృద్ధి వద్దానో, అసలు అభివృద్ధి చెందలేదని. అదే మరి పథకాలు ఇచ్చేస్తే మీకు తిండి పెడుతున్నాం సరిపోయిందంటే సరిపోయిందా, మరి మిగతా బాగోగులు చూడొద్దా? సో రకరకాలుగా ఇప్పుడు ఆ రోజు వీళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయి అని విమర్శించినా ఆయనకి ఎక్కడో రియలైజ్ అయినట్టున్నారు. ఓకే, ఇవన్నిటిని కూడా వీళ్ళు ప్రజలు సైలెంట్గా మనసులో పెట్టేసుకున్నారు. మన మీద భయంకో, ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తే కేసులు పెడతామని భయంకో సైలెంట్గా ఉన్నారు. సరే, పార్టీ మనుగడ ఉండాలి అని అంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పోనీ రుణంలాగా అయినా మనుషులు చేసినా, గ్రాంట్గా శాంక్షన్ చేసినా, ఏదో ఒకటి శాంక్షన్ చేసింది కదా, దాన్ని వ్యతిరేకించామనుకో, మేము ఇప్పుడు అమరావతిని ఒప్పుకోవాలంటే నిన్నెవడు పట్టించుకుంటాడు? పట్టించుకోడు. కాబట్టి సరే, ఉన్నదాన్నే మళ్ళీ ఆ రూట్లోకి వచ్చి దీన్ని రుణంగా కాకుండా గ్రాంట్గా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. అమరావతిని డెవలప్ అవ్వాలి, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు గుర్తొచ్చిందా? మళ్ళీ అని చెప్పుకుంటూనే మళ్ళీ సానుభూతి కోసం నా మీద దాడి జరిగింది, నా మీద ఏదైనా కూడా తిరిగి నా మీదే, నా వాళ్ళ మీదే కేసులు పెట్టారని మళ్ళీ ఇంకోటి సానుభూతి కావాలి. అయ్యో అనాలంటే వాళ్ళని చూసి. అట్లా ఉంది మిథున్ రెడ్డి గారు స్టేట్మెంట్. అది కూడా మేబీ జగన్మోహన్ రెడ్డి గారి సంకేతాలు ఇచ్చుండొచ్చు. అంటే ఉన్నట్టుండి వైసీపీకి, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి, నేతలకి అమరావతి మీద ఇంత ప్రేమ రావడానికి కారణం ఏంటి? అమరావతి మీద ప్రేమ కాదు అక్కడ. మళ్ళీ అదే చెప్తున్నాను కదా, పార్టీ మనుగడ అవ్వాలంటే పార్టీ పేరు కానీ, పార్టీ నాయకుల పేరు కానీ వార్తల్లో వినబడుతూ ఉండాలి. అని అంటే ఏదో ఒక అంశం మీద, అంటే ఇతరత్ర చాలా అంశాలు ఉన్నాయి, కానీ పర్టికులర్గా అమరావతికి సంబంధించిన అంశాన్ని ఎందుకు పిక్ చేసుకున్నారు? దాన్నే టార్గెట్గా చేసుకొని అసలు అమరావతికి కేంద్రం రుణంగా కాకుండా
గ్రాంట్గా 15,000 కోట్లు ఇస్తే బాగుండు అని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే మిథున్ రెడ్డి గారి పేరు ఈ మధ్యకాలంలో బీజేపీ వైపుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, దానికి పెద్దిరెడ్డి గారే స్కెచ్ వేస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు చూసాం. లేదు, మిథున్ రెడ్డి గారు వైసీపీలోనే ఉన్నారు, కడదాకా వైసీపీలోనే ఉంటారు, అన్నతోనే ఉంటారు అని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఆయన ఏదో ఒక విషయంలో మాట్లాడాలి కదా, ఏదో ఒక విషయంలో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఎలా అవుతుంది? సో నేను వైసీపీలోనే ఉన్నాను, వైసీపీలోనే కొనసాగుతున్నాను, వైసీపీ ఎంపీగా మాట్లాడుతున్నాను అని చెప్పాలి అంటే ఏదో ఒకటి ప్రస్తుత అంశం మీద మాట్లాడాలి. కాబట్టి ప్రస్తుత అంశం ఏముంది? అమరావతి మీద బడ్జెట్లో శాంక్షన్ చేసిన అంశమే ఉంది. సో అది మాట్లాడాలి. దాంతో అది మాట్లాడుతూ అంటే ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ప్రజల కోసమే మాట్లాడుతున్నాం, అమరావతిలో ఉండే నాకు రైతుల కోసమే మాట్లాడుతున్నాం అనే ధోరణి క్రియేట్ చేయడానికే మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. దాంతోపాటు దాడులు కూడా మిక్స్ చేశారు. చూడండి, డైరెక్ట్గా దాడుల గురించి మాట్లాడితే అరే ఇన్ని రోజులు ఎంపీగా ఉండి ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు దాడుల గురించి మాట్లాడుతున్నారా అంటారని ముందు అమరావతి కాన్సెప్ట్ మాట్లాడి తర్వాత దాడుల గురించి మాట్లాడారు. అభివృద్ధి చెందాలంటే ఇటువంటి దాడులు జరగకూడదని ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారు. దీన్ని ఏమి అర్థం చేసుకోవాలి? ఒక ఎంపీగా బాబు వైసీపీ ఎంపీగా ఉన్నారు అని మనం చూసుకోవాలి. లేదంటే సోకాల్డ్ ఎవరెవరు ఉన్నారో గతంలో ప్రగల్భాలు పలికిన వాళ్ళు, గతంలో వాడెవడో ఎంపీ ఎక్కుతాడు మనల్ని ఏం చేస్తాడన్న మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు కనీసం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి మీద మొన్న ఎంత నిజమో తెలియదు కానీ విజయసాయిరెడ్డి గారికి శాంతి గారికి ఏదో ఉందని చెప్పి గోల అయిపోయిందా? ప్రతి మీడియాలోను, సోషల్ మీడియాలోను, నేషనల్ మీడియాలోను, శాటిలైట్ మీడియాలో అన్నిట్లో కూడా అయితే ఒక్కరైనా విజయసాయిరెడ్డి గారి తరపున వకాలత పుచ్చుకొని ఒక్క వైసీపీ నాయకుడిని బయటకు వచ్చి మాట్లాడారండి? ఎందుకు మాట్లాడలేదండి? ఒకప్పుడు చిన్న మాట అంటే వైసీపీ నాయకులు అంటే వరుసగా ఒక 5-6 మంత్రులు వచ్చి మాట్లాడేవారే, అలాంటిది ఇప్పుడు ఒక్కరు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్కి వెళ్ళి అక్కడ ఏదో ధర్నా చేస్తామంటే అక్కడ సరిగ్గా చేయలేకపోయారంట. తీరా నాయకులు మద్దతు ఇవ్వడానికి వెళ్తే స్టేజ్ మీదకి వెళ్ళి అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు ఇక్కడ అన్నొక్కరే మాట్లాడతా మీరు ఎవరు స్టేజ్ మీదకి రావద్దంటే వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారంట. తీరా ఆయన మైక్ తీసి మాట్లాడుకుంటే మైక్ సరిగ్గా పనిచేయలేదంట. నేషనల్ మీడియాలో అడిగిన క్వశ్చన్లకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. ఒక కార్యకర్త చెయ్యి నరికితేనే మీరు అంత ఫీల్ అయ్యారే, మరి బాబాయిని చంపేశారు మీరేం చేశారని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగితే తెల్లమొహం వేశారు, ఆన్సర్ చెప్పలేకపోయారు. సో ఇటువంటి లోపాలు, ఇటువంటి తప్పిదాలు ఎన్ని ఉన్నా ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే ముందు ప్రజలకు ఏదైతే ఇష్టపడుతున్నారో, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రూట్లోకి వెళ్ళి అట్లా మాట్లాడి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు పూర్తి స్థాయిలో సపోర్ట్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ రాజకీయ మనుగడ కోసమే అమరావతి స్టాండ్ తీసుకున్నారా? లేదంటే ఇప్పుడు అంటే కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ రెండు పార్టీలని ఇరకాటంలో పెట్టేందుకే ఇటువంటి డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు? ఇరకాటం పెట్టే పరిస్థితిలో లేరు ఇంక వాళ్ళు. ఎందుకంటే ఒకటి బలం లేదు, రెండోది శాంక్షన్ చేయకముందు మీరు శాంక్షన్ చేయించుకోండి అని వీళ్ళు గట్టిగా సవాలు విసిరితే అప్పుడు శాంక్షన్ చేయించుకుంటూ అవ్వదు. శాంక్షన్ అయిన తర్వాత కదా మాట్లాడుతున్నారు. బడ్జెట్లో అది రుణంగానో గ్రాంట్ గానో శాంక్షన్ అయిన తర్వాత వీళ్ళు దాని మీద ప్రేమ చూపించినట్టు మాట్లాడుతున్నారు. ముందే 2019 ఎన్నికల ముందు ఎలా రెచ్చగొట్టారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేస్తామన్నారు, బీజేపీకి మన రాష్ట్ర భవిష్యత్తుని పరువుని తాకట్టు పెట్టారు, ఇప్పుడు మాత్రం అడగలేకపోతున్నారని పూర్తిగా రెచ్చగొట్టారు. అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు, మోడీ గారిని కూడా విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు అలా రెచ్చగొట్టే పరిస్థితిలో లేరు. ఇప్పుడు వాళ్ళకి మనుగడే ముఖ్యం. వాళ్ళకి కేంద్రంలో ఉండే ఏదో ఒక జాతీయ పార్టీతో అండదండలు అవసరం. అందుకు అటు కూటమితో కానీ ఇటు కాంగ్రెస్తో కానీ ఎవరితోనూ చెడ్డ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళాలని ఇప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఇది ముందు నుంచి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.